మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమమైన ఫ్యాకల్టీ చే బోధన ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నమస్తే, నేను మీ ధనంజయ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. ఎస్, సేమ్ ఇది కూడా ఇదేంటో ఇచ్చాడు, మరొకసారి మనం చూద్దాం ఈ టాపిక్లో. ఇన్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఈచ్ ప్యాసేజ్ కన్సిస్ట్ ఆఫ్ 6 సెంటెన్స్. 6 సెంటెన్సెస్లో ఉన్నాయంట. The first one and the sixth one sentences are given in the beginning and labeled as S1 and S6. ఇది కూడా ఫస్ట్ సెంటెన్స్ S1 అని ఇచ్చాడు, నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ S6 అని ఇచ్చాడు. మధ్యలో ఉండేటటువంటివి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. వీటిని వాడు ఏం చేశాడు? జంబుల్ చేశాడు. వాటిని మనం ఇప్పుడు క్రమ పద్ధతిలో మనం పెట్టాలి. సేమ్ ఆల్రెడీగా మనం గత వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేసాం. ఈ వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. దీన్ని ఏమంటాం? ఫస్ట్ వన్ ఇస్తాడు, లాస్ట్ వన్ ఇస్తాడు. ఈ మధ్యలో ఉండేటటువంటి వాటిని సెంటెన్స్ని జంబుల్గా ఉంటాయి, వాటిని మనం క్రమ పద్ధతిలో మనం రాయాలి. దీన్ని మనం మిడిల్ జంబుల్డ్ అని కూడా అంటారు. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? నౌ లెట్ us see the first example. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. The lions used to be very widely distributed in Africa and Asia. ఫస్ట్ లైన్లో ఏమంటున్నాడు మనకి? ఈ లయన్ అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ టు బి వెరీ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆఫ్రికా అండ్ ఏసియా. ఆఫ్రికా మరియు ఏసియా కాంటినెంట్లో ఈ లైన్ అనేది చాలా లార్జ్ నంబర్స్లో ఉండేది అంటున్నాడు. చూడండి, యూజ్డ్ టు బీ అంటున్నాడు, అంటే అప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండేది అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? యూజ్డ్ టు బీ అంటే ఇట్ ఇండికేట్స్ as a past. That means what? At present its number has been decreased అని అర్థం కదండి. చూద్దాం ఒకసారి. మరి దీనికి నెక్స్ట్ మనకి మిడిల్ S1 ఇచ్చాడు, S6 ఆల్రెడీగా ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? PQRS. ఈ S1 తర్వాత ఏ సెంటెన్స్ అనేది ముందు వస్తుందో అది మనం కనుక్కోవాలి. చూద్దాం ఒకసారి. దేర్ ఆర్ స్పెషల్ ఫారెస్ట్ జోన్స్ అన్నాడు. స్పెషల్ ఫారెస్ట్ జోన్స్ ఉన్నాయంట. దానికి లింక్ ఏమి లేదు కదండి. నెక్స్ట్ వన్, ఇండిస్క్రిమినేట్ కిల్లింగ్ బై హంటర్స్. విచక్షణారహితమైనటువంటి కిల్లింగ్ వల్ల ఈ హంటర్స్ విదౌట్ ఎనీ ఇండిస్క్రిమినేషన్ దే ఆర్ కిల్లింగ్. దట్స్ వై it has been the cause of this drastic fall in their numbers. వాటి నంబర్స్లో చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతూ వస్తున్న వాటి యొక్క జాతి అనేది కాలక్రమేణా అంతరించిపోతూ ఉందంట. ఎందుకు అంతరించిపోతుంది? బికాజ్ ఆఫ్ ఇండిస్క్రిమినేట్ కిల్లింగ్ అని అంటే విచక్షణారహితంగా వాటిని చంపేయడం వల్ల వాటి యొక్క జాతి అనేది అంతరించిపోతుంది అని ఇక్కడ అంటున్నాడు. ఇది కూడా దీనికి కనెక్షన్ ఏమీ లేదు. చూడండి, అప్పుడు ఎక్కువగా ఉండేవి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి. టుడే దే ఆర్ రిలేటివ్లీ రేర్ స్పీసెస్. కానీ ఈరోజు ఏమయ్యాయి? దే ఆర్ రిలేటివ్లీ రేర్ స్పీసెస్. కానీ ఇప్పుడు అవి చాలా అరుదైనటువంటి జాతిగా అవి తయారవుతూ ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? సో కాబట్టి అప్పుడు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు అవి వాటి యొక్క జాతి అనేది అంతరించిపోయింది. సో కాబట్టి చూడండి, ఈ S1కి అండ్ Rకి మనకి ఇక్కడ కనెక్షన్ ఉంది. సో కాబట్టి ఏ సెంటెన్స్ మనకి ఇప్పుడు విచ్ ఆప్షన్ ఈజ్ బిగినింగ్ విత్ R? ఇక్కడ ఏ ఆప్షన్ స్టార్ట్ అవ్వడం లేదు. ఇక్కడ C ఆప్షన్ కూడా ఇట్ బిగిన్స్ విత్ S. మరి D ఒకటి ఉంది, R ఒకటి ఉంది. ఒకసారి మనం చూద్దాం.
టుడే దే ఆర్ రిలేటివ్లీ ఏ రేర్ స్పీసెస్, తగ్గిపోతూ ఉన్నాయంట. ఎందుకు తగ్గుతున్నాయి మరి దీనికి కనెక్షన్ నెక్స్ట్ దాన్ని మనం ఏమంటామంటే మ్యాండేటరీ పెయిర్ అంటాం. మరి దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సెంటెన్స్ ఏమవుతుంది, ఇఫ్ ద స్పీసెస్ సర్వైవ్స్, బ్రతికితే అంటున్నాడు. ఇది కూడా మనకు అవ్వదు. ఇండిస్క్రిమినేట్ కిల్లింగ్ బై హంటర్స్, ఈ హంటర్స్ ఇండిస్క్రిమినేషన్గా వాటిని చంపేయడం వల్ల వాటి యొక్క నంబర్ అనేది తగ్గిపోతుంది. ఎస్ చూసారా, సో దీనికి మనకి లింక్ దొరికేసింది. అంటే ఆర్ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏమవ్వాలి, క్యూ అవ్వాలి. చూడండి ఆర్ తర్వాత క్యూ ఎక్కడుంది, సో ఆప్షన్ ఈజ్ ఆర్ తర్వాత క్యూ ఎక్కడ ఉంది, సో ఆప్షన్ డి ఈజ్ ది రైట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది అండి. ఒకసారి ఈ మొత్తం అంతా అయిపోయింది, ఒకసారి మరొకసారి చూద్దాం. టుడే దే ఆర్ రిలేటివ్లీ ఏ రేర్ స్పీసెస్, తగ్గిపోయాయి. ఎందుకట, ఇండిస్క్రిమినేట్ కిల్లింగ్ బై హంటర్స్ హ్యాస్ బీన్ ద కాజ్ ఆఫ్ దిస్ డ్రాస్టిక్ ఫాల్ ఇన్ దెయిర్ నంబర్స్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద స్పీసెస్ సర్వైవ్స్ అట్ ఆల్, ఒకవేళ బ్రతికితే అవి ఉంటే ఎక్కడ ఉంటున్నాయి, ఇట్ విల్ బి ఓన్లీ ఇన్ నేషనల్ పార్క్స్, నేషనల్ పార్క్స్లో తప్ప ఎక్కడ మనకు అవి కనిపించవు, అక్కడే ఉంటాయి. బికాస్ అడవుల్లో ఉంటే ఈ హంటర్స్ ఏం చేస్తున్నారు, చంపేస్తూ ఉన్నారు. తర్వాత చూడండి నెక్స్ట్ ఏంటి, యా దేర్ ఆర్ స్పెషల్ ఫారెస్ట్ జోన్స్ సెట్ ఎసైడ్ ఈస్, కొన్ని స్పెషల్ ఫారెస్ట్ జోన్స్ అనేవి వాటిని సెట్ చేయడం జరిగింది. ఫర్ వాట్, వైల్డ్ లైఫ్ ఇన్ వేరియస్ కంట్రీస్. ఎట్లా మనము దాన్ని వెరిఫికేషన్ టెక్నిక్ ద్వారా ఒకసారి కానీ చెక్ చేసుకుంటే అది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అనేది మనకి తెలిసిపోతుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. నౌ లెట్ us గో ఫర్ ఎగ్జాంపుల్ 2. చూడండి, ఎస్ ఎ మిరేజ్ కెన్ బి ఫోటోగ్రాఫ్డ్ అని అంటున్నాడు. వాట్ డూ యూ మీన్ బై మిరేజ్, అసలు మిరేజ్ అంటే ఏంటి, దీన్ని మనం తెలుగులో ఎండమావి అని అంటాం. ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్ which is caused by atmospheric conditions, especially appearance of a sheet of water in a desert or on a hot road. మనకు సాధారణంగా ఈ డిజర్ట్స్లో కానీ లేదంటే హాట్ వేడిగా ఉండేటటువంటి రోడ్ల పైన మనం ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు మనకు కొద్దిగా దూరంలో ఏ థిన్ షీట్ ఆఫ్ వాటర్, ఒక వాటర్ కవరు పొర కప్పినట్టుగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే మిరేజన్ అని అంటాం. ఓకేనా, దాన్ని తెలుగులో ఎండమావులు అంటారు. దాన్ని కూడా ఫోటోగ్రఫీ తీయొచ్చంట అంటున్నాడు. ఓకేనా, మరి దానికి ఈ పీక్యూఆర్ఎస్లో ఏది కనెక్టింగ్ అవుతుంది, విచ్ సెంటెన్స్ విల్ బి ద నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, దట్ ఈజ్ హాల్యూసినేషన్ అంటున్నాడు. హాల్యూసినేషన్ అంటే భ్రమణం అంటాం, మన భ్రమ అని అంటాం కదా. ఏదో సినిమాలో ఆర్య అనుకుంటాను, ఆ సినిమాలో భ్రమన్ అన్న వాడతాడు. అది హాల్యూసినేషన్ స్టేజ్ 1, భ్రమలో ఉన్నావు అని అంటుంటాడు. రైట్, అది హాల్యూసినేషన్ అని అంటాం. సో భ్రమ అని అర్థం. ఓకేనా, దాన్ని భ్రమ అంటాం. సో దానికి అసలు దెర్ ఇస్ నో ఎనీ లింక్. ఎనీథింగ్ రిఫ్లెక్టెడ్ బై ద లెన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఐ, ఈ హ్యూమన్ ఐ లెన్స్ అనేది ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తుందో విల్ న్యాచురల్లీ బీ పిక్డ్ అప్ బై ది ఫోటోగ్రాఫిక్ లెన్స్. ఈ ఫోటోగ్రాఫిక్ లెన్స్ అనేవి పికప్ చేస్తాయట. మన హ్యూమన్ లెన్స్ ఆఫ్ అవర్ ఐ ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తుందో ఆ రిఫ్లెక్ట్ చేసిన దాన్ని ఈ ఫోటోగ్రాఫిక్ లెన్స్ అనేవి పికప్ చేస్తాయంట. చూద్దాం. సమ్ టైమ్స్, కొన్ని సందర్భాలలో అన్నాడు. మరి దానికి అసలు లింకే లేదు. సో కాబట్టి ఆర్ కూడా అవ్వదు. ద ఇమేజ్ ఆఫ్ కోర్స్ విల్ బి హేజీ. హేజీ అంటే స్లిమ్, డిమ్గా ఉండడాన్ని హేజీ అంటాం. ఈ ఇమేజ్ ఎట్లా ఉంటుందంట, చాలా డిమ్గా ఉంటుంది. హేజీ అంటే డిమ్గా ఉండడాన్ని హేజీ అంటాం. అండ్ సిమ్ అవుతున్నట్టుగా ఉంటుంది, అంటే చిన్న వాటర్ డ్రాప్స్లో కనిపిస్తుందంట. బికాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇప్పుడు చూద్దాం మనకి మరి ఏమవుతుంది. ఏ మిరేజ్ కెన్ బి ఫోటోగ్రాఫ్డ్ సమ్ టైమ్స్, హవెవర్ ఏ పర్సన్ ఇమాజిన్స్ సీయింగ్. ఇది అవుతుందా, సమ్ టైమ్స్ అనేది అస్సలు మనకి ఇది కూడా అవ్వదు. దట్ ఈజ్ హాల్యూసినేషన్ అవ్వదు, సమ్ టైమ్స్ అవ్వదు, ద ఇమేజ్ అవ్వదు. మరి ఏమవుతుంది ఇక్కడ. సో నౌ ఎనీథింగ్ రిఫ్లెక్టెడ్ బై ది లెన్స్ ఆఫ్ హ్యూమన్ ఐ, ఈ హ్యూమన్ ఐ యొక్క లెన్స్ ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తుందో విల్ న్యాచురల్లీ బీ పిక్డ్ అప్ బై ద ఫోటోగ్రాఫిక్ లెన్స్. ఫోటోగ్రాఫిక్ లెన్స్ అనేవి పికప్ చేస్తాయంట. ఓకే, మరి క్యూతో ఎక్కడుందో చూడండి.
క్యూతో 2 ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. అండ్ క్యూ ఇది ఉంది, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డి కూడా ఉంది కాబట్టి అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి ఇది పీతో ఉంది, అవ్వదు. ఇప్పుడు చూద్దాం. మరి ఎనీథింగ్ రిఫ్లెక్టెడ్ బై ది లెన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఐ విల్ న్యాచురల్లీ బీ పిక్డ్ అప్ బై ది ఫోటోగ్రాఫిక్ లెన్స్. ఫోటోగ్రాఫిక్ లెన్స్ అనేవి పికప్ చేస్తాయి అని అంటున్నాడు కదండి. మరి తర్వాత ఏమవుతుందంట, సమ్ టైమ్స్ హవెవర్ ఏ పర్సన్ ఇమాజిన్స్, కానీ కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి ఇమాజిన్ చేస్తాడు. ఏమని? ఈ సీయింగ్ సంథింగ్, ఏదో ముందు కనిపిస్తుంది అని అనుకుంటుంటాడు. బట్ యాక్చువల్లీ ఈజ్ నాట్, కానీ కాదది. దాన్నే చూడండి, దట్ ఈజ్ హాల్యూసినేషన్. దాన్ని మనం ఏమంటాం? హాల్యూసినేషన్ అని అంటాం. అంటే QRP ఎక్కడుందో చూడండి, QRP. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. ఈ వెరిఫికేషన్ టెక్నిక్ అన్నిటికీ మీరు చివరిలో ఒకసారి ప్రతి ఎగ్జాంపుల్ అయిన తర్వాత ఒకసారి వన్ ఆఫ్టర్ అనదర్ అది ఆ మీనింగ్ అనేది ఒక సెంటెన్స్కి వేరొక సెంటెన్స్కి లింక్ అనేది ఏమైనా ఉందా, క్లూ వర్డ్స్ ఉన్నాయా లేదా ఒకసారి మీనింగ్ అన్ని సెట్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. One of the greatest curses of the world is the belief in the necessity of poverty. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కర్సెస్, పెద్ద ప్రపంచానికి ఉన్నటువంటి పెద్ద శాపం ఏంటో తెలుసా అండి? దట్ ఈస్ ద బిలీఫ్ ఇన్ ది నెసెసిటీ ఆఫ్ పావర్టీ. నేను పేదవాడిగా పుట్టాను కాబట్టి పేదవాడిగానే ఉండిపోతాను. నేను ఈ పేదరికంలో ఉన్నాను, లేదంటే పేద కుటుంబంలోనూ పుట్టాను, ఇది నా యొక్క కర్మ అని చెప్పి అలాగే మనం ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ మనకు ఉన్నటువంటి అవకాశాలని మనం వాటిని అందిపుచ్చుకోము, మనం ప్రయత్నం చేయము. ఒక అడుక్కున్నవాడు ఉంటే వాడు అడుక్కున్నవాడుగానే ఉండిపోతుంటుంటాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పుడితే సాధారణంగా నేను మిడిల్ క్లాస్లో పుట్టాను, నా పరిస్థితి ఎంతైనా అలాగే కొంతమంది ఉండిపోతూ ఉంటుంటారు. అది చాలా తప్పు అంటది. ఇట్ ఈస్ ఏ కర్స్, అది ఒక శాపం అంట. మరి దీనికి నెక్స్ట్ సెంటెన్స్ ఏమవుతుంది చూడండి. దేర్ నీడ్ నాట్ టు బి ఎ పువర్ పర్సన్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ బట్ దేర్ వాజ్ నో పావర్టీ, అసలు పావర్టీ అనేది లేదు అంటున్నాడు. ఇది కూడా మనకు అవ్వదు. మోస్ట్ పీపుల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే ఏంటంటే బిలీఫ్ అని అర్థం. కన్విక్షన్ దట్ మీన్స్ బిలీఫ్. మోస్ట్ పీపుల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్. చాలామంది ప్రజలకి ఒక బిలీఫ్ ఉంటుందట, ఒక కన్విక్షన్ ఉంటుంది. ఏంటట? దాట్ సమ్ మస్ట్ నెసెసరీ బీ పువర్. కొంతమంది తప్పనిసరిగా పేదవాళ్ళగానే ఉండాలి అని అంటున్నారు. వాళ్ళ నమ్మకం అది. దే వర్ మేడ్ టు బి పువర్. వాళ్ళు పేదవాళ్ళుగా పుట్టారు కాబట్టి పేదవాడుగానే ఉండాలి అని అంటున్నాడు. సో ఇది మనకి అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. ద ఎర్త్ ఈజ్ ఫుల్ ఆఫ్ రీసోర్సెస్. దానికి కనెక్షన్ లేదు. దట్స్ వై S1 తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏమవ్వాలి? సెకండ్ సెంటెన్స్ ఆర్ అవ్వాలి. ఆర్తో ఎక్కడుంది? బి ఉంది, సి ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుద్ది. ఈ రెండు మనం ఎలిమినేషన్లో తీసేయవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. ఎస్, కానీ చూడండి, మోస్ట్ పీపుల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్ దట్ సమ్ మస్ట్ నెసెసరీ బీ పువర్ దట్ దే ఆర్ మేడ్ టు బి పువర్. పేదవాళ్ళుగా పుట్టారు కాబట్టి పేదవాళ్ళుగానే తప్పనిసరిగా ఉండిపోవాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ నిజానికి దెర్ వాజ్ నో పావర్టీ. అసలు పేదరికం అనేది లేదంట. నో వాంట్, అసలు కొరతే లేదు. నో ల్యాక్, అసలు ఇన్సఫిషియన్సీ లేదు. ఇన్ ద క్రియేటర్స్ ప్లాన్ ఫర్ మ్యాన్. ఈ భగవంతుడు మనిషికి సృష్టించినటువంటి ఈ సృష్టిలో అసలు కొరత అంటూ దేనికి కూడా లేదు, ఉండదు. దెర్ వాజ్ నో పావర్టీ. అసలు పేదరికం అనేటటువంటిది లేదు అని అంటున్నాడు. చూసారా, దీనికి కనెక్టింగ్ అయింది. సో కాబట్టి ఆర్క్యూ ఎక్కడుందో చూడండి. ఆర్క్యూ ఎక్కడుంది. సో కాబట్టి ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఈజ్ సి. Okay my dear friends, now let us go for the next one. Yeah, there is nothing strange in the fact that so many foreign students should wish to learn English. There is nothing strange in the fact. అసలు అందులో వింత ఏమీ లేదు అంటున్నాడు. ఎందులో? the fact that many foreign students should wish to learn English. ఈ ఫారిన్ స్టూడెంట్స్ చాలామంది దే షుడ్
విష్ టు లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు తప్పనిసరిగా ఇంగ్లీష్ని నేర్చుకోవాలి, అందులో వింతేమీ లేదు అని అంటున్నాను. అందరూ నేర్చుకుంటున్నాం, మీరు నేర్చుకుంటున్నారు, మనము నేర్చుకుంటున్నాం, ఎవ్రీవన్ ఈజ్ లెర్నింగ్, వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అందులో వింతేమీ లేదు అంటున్నాడు. మరి దీనికి ఫాలోయింగ్ సెంటెన్స్ మ్యాండటరీ పెయిర్ ఏమవుతుంది చూద్దాం. దాని నెక్స్ట్ అయితే ఎప్పుడు కూడా ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటంటే, ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ మనం చేసేటప్పుడు, సెంటెన్స్ అరేంజ్మెంట్స్ రీఅరేంజ్మెంట్స్ సెంటెన్స్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఒక సెంటెన్స్కి నెక్స్ట్ సెంటెన్స్కి ఏమైనా క్లూస్ ఉన్నాయా, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సెకండ్ సెంటెన్స్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ క్లూ. సెకండ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ సెంటెన్స్లో దానిలో ఉన్న క్లూస్ ఆధారంగా సెకండ్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ సెంటెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ సెంటెన్స్లో ఉన్న క్లూస్ ఆధారంగా థర్డ్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ సెంటెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సెకండ్ సెంటెన్స్లో ఉన్న క్లూస్ ఆధారంగా థర్డ్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ సెంటెన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ సెంటెన్స్లో ఉన్న క్లూస్ ఆధారంగా ఫోర్త్ సెంటెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా కానీ చేసినట్లయితే అంటే సెంటెన్స్ టు సెంటెన్స్ ఆ మ్యాండటరీ పెయిర్ని మనం ఐడెంటిఫై చేసినట్లయితే చాలా తక్కువ టైంలో మనం చేసేవచ్చు. ఓకేనా, అలాగే ఆప్షన్స్ కూడా చూసి మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి పి ఉంది, ఇక్కడ పి ఉంది, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. చూద్దాం ఒకసారి మనం చెక్ చేసుకుందాం. There is nothing strange in the fact that so many foreign students should wish to learn English. This next చూడండి, ఐఎమ్ లీవింగ్ 6th అని, ఇది నేను చదవడం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, దాట్ యూ ప్లీజ్ నోటీస్ ఇట్, ఎందుకంటే అది లాస్ట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. రైట్, ఇఫ్ ఎనీ వాల్యుబుల్ బుక్ ఈజ్ రిటర్న్, ఏదైనా విలువైనటువంటి పుస్తకం కానీ రాయబడినట్లు అయితే అంటున్నాడు. అంటే మనకి ఎనీ వాల్యుబుల్ అంటే దీనికి దెర్ ఇస్ నో ఎనీ లింక్. ఎనీ వన్ హూ మాస్టర్స్ ద ఇంగ్లీష్ టంగ్, ఇంగ్లీష్ టంగ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అర్థం. ఇంగ్లీష్ నాలుగు అని కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ టంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అర్థం. ద పర్సన్ ఎనీ వన్ హూ వాంట్స్ టు మాస్టర్ ఇంగ్లీష్, దానికి ఇంగ్లీష్ కూడా మనకి లేదు. అక్వైర్ సెక్కి, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ద ఇంగ్లీష్ స్పీకింగ్ అన్నాడు, దానికి కూడా మనకి కనెక్షన్ ఏంటి అవ్వడం లేదు. ద ఇంగ్లీష్ స్పీకింగ్ వాంట్ అనకూడదు, వాంట్స్ అని ఉండాలి. ఇంగ్లీష్ స్పీకింగ్ వాంట్స్ నో మోనోపలీ ఆఫ్ నాలెడ్జ్, మనకు సింగిల్ నాలెడ్జ్, అది మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ వాంట్స్ నో మోనోపలీ ఆఫ్ నాలెడ్జ్, ఒకే ఒక సబ్జెక్ట్లో మన నాలెడ్జ్ అనేది అది అవసరం లేదు అని అంటున్నాడు. ఓకేనా, డిఫరెంట్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి అని అంటున్నాడు. ఇది కూడా మనకు కనెక్ట్ అవ్వడం లేదు. మరి ఇది అవ్వదు, మరి ఇంకేమవుతుంది, ఆర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్తో ఉండేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే పీతో అవ్వదు, ఎలిమినేషన్ మెథడ్, ఇది మనం ఈ రెండు అవ్వు. ఇప్పుడు ఏమవ్వాలి, సో ఎస్తో కూడా మనకు అవ్వదు, మరి ఇంకేమవ్వాలి, ఆప్షన్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకసారి వెరిఫికేషన్ టెక్నిక్ చూసుకోండి మీరు. నెక్స్ట్ వన్, మచ్ ఆఫ్ అవర్ అడల్ట్ బిహేవియర్ అండ్ అవర్ యాటిట్యూడ్ ఆర్ డిటర్మైన్డ్ బై అవర్ అప్బ్రింగింగ్. చూడండి, మచ్ ఆఫ్ అవర్ అడల్ట్ బిహేవియర్, మనలో ఉండేటటువంటి ఈ బిహేవియర్ ప్రవర్తన, అలాగే అవర్ యాటిట్యూడ్ ద వే ఆఫ్ థింకింగ్ మన ప్రవర్తన, మన ఆలోచన విధానం అనేవి ఆర్ డిటర్మైన్డ్ బై అవర్ అప్బ్రింగింగ్. ఈ మన ఆలోచన మన ప్రవర్తన అనేవి దేనివల్ల వస్తాయంట, దే ఆర్ డిటర్మైన్డ్ బై అవర్ అప్బ్రింగింగ్. మనం పెరిగే వాతావరణం బట్టి ఇవి మనకు వస్తాయి. ఓకేనా, మంచి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో మనం పుడితే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు వస్తాయి. అదే ఒక రిచ్ కుటుంబంలోనూ పుట్టావు, ఎప్పుడు రిచ్గా ఉండాలని మనకు అనిపిస్తుంది. ఆర్ ఎల్స్ యువర్ బోర్న్ ఇన్ ఏ సెయింట్హుడ్ ఫ్యామిలీ, ఒక సన్యాసులకు సంబంధించినటువంటి ఫ్యామిలీలో పుట్టాం. వాళ్ళు ఏ విధంగా అయితే జీవనాన్ని కొనసాగిస్తారు, వాళ్ళ ఆలోచన సరళి జీవన విధానం శైలి ఏ విధంగా ఉంటుందంటే ఆ ఆలోచనలు మనకి 80% వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా. అదే అంటున్నాడు ఇక్కడ మనకి. మరి దానికి నెక్స్ట్ ఏంటో చూద్దాం. బట్ ది ప్రాసెస్ డస్ నాట్ స్టాప్ హియర్, కానీ ఈ ప్రాసెస్ ఇక్కడ ఆగదు. ఏ ప్రాసెస్ మనకు తెలియదు, అంటే పీతో స్టార్ట్ అవ్వదు. ఇన్ పర్టిక్యులర్, కానీ కొన్ని సందర్భాల్లో బై ది ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ స్మాల్ పార్ట్ ఆఫ్ సొసైటీ విచ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ, కానీ కొన్ని సందర్భాల్లో చూడండి, ఇన్ పర్టిక్యులర్లీ బై ది ఎఫెక్ట్స్
ఆఫ్ దట్ స్మాల్ పార్ట్ ఆఫ్ సొసైటీ విచ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ యొక్క ప్రభావం కూడా మనపై తప్పనిసరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి యొక్క ప్రభావం ఉంటుంది? మన ఫ్యామిలీ యొక్క ప్రభావం అనేది మనపై ఉంటుంది. అమ్మ ఎలాంటి ఆలోచనలు అయితే ఉంటాయో, అమ్మ నడవడిక ఎట్లా ఉంటుందో, నాన్నగారి నడవడిక ఎట్లా ఉంటుందో, మన అక్క చెల్లి అన్నయ్య తమ్ముడు వీళ్ళలో ఎటువంటి ఆలోచనలు వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుందో మనకు కూడా వచ్చే అవకాశాలు 90% ఉంటాయి. సో కాబట్టి దీంతో మనకి స్టార్ట్ అవుతుంది. యాజ్ వీ గ్రో వీఆర్ కాన్స్టెంట్లీ, దీనికి మనకు సంబంధం అవ్వదు. సో ద ఫ్యామిలీ అండ్ అవర్ ఎర్లీ లైఫ్ హ్యావ్ ప్రొఫౌండ్ ఇఫెక్ట్ ఆన్ అవర్ లేటర్ లైఫ్. ఇది కూడా మనకు అవ్వదు. అంటే మనకి క్యూతో ఉండేది రైట్ ఆన్సర్ అవ్వాలి. సో ఎస్తో ఉంది, ఇక్కడ పీతో ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. చూద్దాం ఒకసారి. ఇన్ పర్టికులర్ బై ది ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ స్మాల్ పార్ట్ ఆఫ్ సొసైటీ విచ్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ యొక్క ఎఫెక్ట్స్ అనేది మనపై పర్టికులర్గా ఉంటుంది అంటున్నాడు. అంటే ఒక ఫ్యామిలీతోనే ఉంటుంది, ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా ప్రభావం మన పైన ఉంటుందా? బట్ ద ప్రాసెస్ డస్ నాట్ స్టాప్ హియర్. ఈ ప్రాసెస్ అనేది ఎక్కడితో ఇది ఆగిపోదు. అంటే సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి ఈ క్యూ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏమవ్వాలి? ఎస్, దట్ ఈజ్ విత్ పి. క్యూ తర్వాత నెక్స్ట్ వన్ ఏమవుతుంది? పి అవుతుంది. బట్ ద ప్రాసెస్ డస్ నాట్ స్టాప్ హియర్. ఈ ఫ్యామిలీ యొక్క ఎఫెక్టే కాకుండా అక్కడితో ఆగిపోదు, ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. ఎక్కడి నుండి కంటిన్యూషన్ అవుతుందట చూద్దాం. ఓకే, ద ఫ్యామిలీ చూడండి, దీనికి కంటిన్యూషన్. ద ఫ్యామిలీ అండ్ అవర్ ఎర్లీ లైఫ్ హ్యావ్ ప్రొఫౌండ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ later life. సో QPS ఎక్కడ ఉంది చూడండి, QPS. సో ఆన్సర్ ఈజ్ సి, డి అనేది మనకి అవదు. సో నౌ లెట్ us go for the next exercise. చాణక్య బై హిజ్ ఫోర్సైట్, దూరదృష్టి వల్ల చాణక్య అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ బిల్ట్ అప్ ది మౌర్యన్ ఎంపైర్. ఈ చాణక్యుడు దేన్ని తయారు చేశాడు? మౌర్యన్ సామ్రాజ్యాన్ని తయారు చేశాడు. ఎట్లా? బై యూజింగ్ హిజ్ ఫోర్సైట్, దూరదృష్టి వల్ల, అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ అని అన్నాడు. సో నెక్స్ట్ దానికి మాండటరీ పేరు ఏమవుతుందో చూద్దాం. దేవర్ మెన్ ఆఫ్ ఐరన్. వాళ్ళిద్దరూ దేవర్ మెన్ ఆఫ్ ఐరన్ అంటాం. ఎవరో మనకు తెలీదు, ఓన్లీ మనకి టాపిక్లో ఏముంది అక్కడ చాణక్య కూడా ఉంది. సో కాబట్టి ఇది మనకి మ్యాచ్ అవ్వదు. దేర్ ఫోర్, అందువల్ల ఇది కూడా అవ్వదు మనకి. బోత్ ఆఫ్ దెమ్, ఇద్దరూ కూడా అన్నాడు. బోత్ ఆఫ్ దెమ్ వర్ గైడెడ్. సో ఇది కూడా మనకు అవ్వదు. మరేమవుతుంది? సిమిలర్లీ పటేల్ రీఫ్యాషన్డ్. చాణక్య built up the Mauryan empire with by his foresight and strength of character, and at the same time similarly అదే విధంగా పటేల్ రీఫ్యాషన్డ్. పటేల్ గారు కూడా, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈయన కూడా నిర్మించారు. ఏంటంట? ఏ కాంపాక్ట్ ఇండియా, ఒక స్ట్రాంగ్ భారతదేశాన్ని, ఒక దృఢ భారతదేశాన్ని ఆయన నిర్మించారు అన్న. ఈయన ఏ విధంగా అయితే నిర్మించాడో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా నిర్మించారు అంటున్నాడు. అంటే మనకి ఎస్తో సెంటెన్స్ అనేది నెక్స్ట్ సెంటెన్స్ అవ్వాలి. సో మనకి ఎక్స్తో ఎక్కడ ఉంది? 1 2 3 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. సో డి మనకి ఎలిమినేషన్లో తీసేద్దాం. ఓకేనా? సో మనకి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సిమిలర్లీ పటేల్ రీఫ్యాషన్డ్ ఏ కాంపాక్ట్ ఇండియా అవుట్ ఆఫ్ ది ఫ్రాగ్మెంట్స్ లెఫ్ట్ బై ది బ్రిటిష్. ఇప్పుడు చూడండి, అయితే ఎలా నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఏముంది? బోత్ ఆఫ్ దెమ్ వర్ గైడెడ్. ఇక్కడ ముందు చాణక్య కూడా మెన్షన్ చేశాడు, తర్వాత పటేల్ కూడా మెన్షన్ చేశాడు. వీళ్ళు ఎలా, హౌ డిడ్ దే బిల్డ్ ది ఎంపైర్? బికాస్ బోత్ ఆఫ్, దీని ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వన్. బోత్ ఆఫ్ దెమ్ వర్ గైడెడ్ బై స్టర్న్ రియలిజం, వెరీ స్ట్రిక్ట్ లాస్, అండ్ వుడ్ టాలరేట్ డీవియేషన్. అంటే చూడండి, would tolerate no deviations from the objectives which they pursued relentlessly. relentlessly అంటే కనికారం లేకుండా అని అర్థం. అంటే ఎస్ఆర్ ఎక్కడ ఉంది చూడండి. సో ఎస్ఆర్ అండ్ ఇక్కడ మనకు లేదు, ఇది మనకి అవ్వదు.
సో కాబట్టి రిలెంట్లెస్లీ, దట్స్ వై వీ కాల్ దెమ్ దే వర్ మెన్ ఆఫ్ ఐరన్. అలా రిలెంట్లెస్లీ కనికారం లేకుండా వీళ్ళు ద వెరీ స్ట్రిక్ట్ లాస్ని ఫాలో అయ్యారు కాబట్టి దే బిల్ట్ అప్ ది ఎంపైర్. దట్స్ వై దోస్ పీపుల్ వర్ కాల్డ్ దే వర్ మెన్ ఆఫ్ ఐరన్. అంటే ఏమవ్వాలి? ఎస్ఆర్పి. ఎక్కడుందో చూడండి, ఎస్ఆర్పి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నా బి అనేది రాంగ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద స్పిరిచువల్ ట్రైనింగ్ ఆఫ్ బాయ్స్ వాజ్ అ మచ్ మోర్ డిఫికల్ట్ ట్రైనింగ్. చూడండి ఏంటంట, స్పిరిచువల్ ట్రైనింగ్ ఆఫ్ ది బాయ్స్కి స్పిరిచువల్ ట్రైనింగ్ ఇవ్వడము ఏంటంటే అది వాజ్ ఏ మచ్ మోర్ డిఫికల్ట్ ట్రైనింగ్. అది చాలా కష్టతరమైనటువంటి క్లిష్టతరమైనటువంటి ట్రైనింగ్ అంట. ఓకేనా, మరి దాని కంటిన్యూషన్ ఏమవుతుంది చూడండి. పీక్యూఆర్ఎస్లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఐ హ్యాడ్ రియలైజ్డ్ దట్, నేను తెలుసుకున్నాను, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అఫ్ కోర్స్, అయితే ఐ బిలీవ్డ్, నేను నమ్మాను. సో ఇది కూడా మనకు అవ్వదు. ఐ రిలైడ్ లిటిల్ ఆన్ రిలీజియస్ బుక్స్. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, సీ ద వర్డ్ లిటిల్ ఆల్వేస్ గివ్స్ అస్ ఎ నెగిటివ్ మీనింగ్. లిటిల్ అంటే నో అని అర్థం. అంటే అర్థం ఏమిటి? ఐ రిలైడ్ లిటిల్ ఆన్, ఐ డిడ్ నాట్ డిపెండ్ ఆన్ రిలీజియస్ బుక్స్ ఫర్ స్పిరిచువల్ ట్రైనింగ్. ఈ స్పిరిచువల్ ట్రైనింగ్కి నేను అసలు ఏ రిలీజియస్ బుక్ పైన కూడా నేను ఏమవ్వలే, రిలై అవ్వలే, డిపెండ్ అవ్వలే అని అర్థం. ఐ రిలైడ్ లిటిల్ అంటే నెగిటివ్ కంప్లీట్లీ. ఐ డిడింట్ రిలై ఆన్ ఎనీ రిలీజియస్ బుక్స్ ఫర్ స్పిరిచువల్ ట్రైనింగ్ అని దాని యొక్క అర్థం. లిటిల్, ఫ్యూ, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, బేర్లీ, ఈ పదాలు ఎక్కడ చూసినా దే గివ్ అస్ నెగిటివ్ మీనింగ్ బట్ నాట్ పాజిటివ్. టు డెవలప్ ద స్పిరిట్ అంటే మనకి ఎస్ కూడా అవ్వదు. సో ఎస్ అవ్వదు. మరి ఏం అయ్యే ఛాన్సులు ఉంటాయి? అఫ్ కోర్స్, ఇది కూడా అవ్వదు. అఫ్ కోర్స్, ఇది కూడా అవ్వదు. అయితే మనకి ఇప్పుడు ఏమవ్వాలి? పీ కానీ ఆర్ కానీ అవ్వాలి. ఐ హ్యాడ్ రియలైజ్డ్ దట్ ట్రైనింగ్ ఆఫ్ ద స్పిరిట్ వాజ్ ఏ థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. నేను ఏమి నేర్చుకున్నాను? ట్రైనింగ్ ఆఫ్ ద స్పిరిట్, ఈ ఆత్మ గురించి, మన అంతరాత్మ గురించి తెలుసుకోవడం అనేది ఇట్ వాజ్ ఏ థింగ్. అది ఒక సబ్జెక్ట్ అంట. సబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అంటే దీనికి ఉందా? సో కాబట్టి అయ్యే ఛాన్సెస్ మనకు కనిపించడం లేదు. సో మరి ఏమవుతుంది? ఆర్తో మనకి స్టార్ట్ అవ్వాలి. సో ఏ రాంగ్ అవుతుంది, సో డి రాంగ్ అవుతుంది. మరి ఇక్కడ బి ఉంది, సి ఉంది. ఒకసారి మనం చూద్దాం. ఐ రిలైడ్ లిటిల్ ఆన్ రిలీజియస్ బుక్స్ ఫర్ స్పిరిచువల్ ట్రైనింగ్. నేను స్పిరిచువల్ ట్రైనింగ్కి ఏ బుక్స్ పైన నేను డిపెండ్ అవ్వలే అనుకున్నాడు. సో కాబట్టి డిపెండ్ అవ్వకుండా మరి ఏం నేర్చుకున్నాడు? ఐ హ్యాడ్ రియలైజ్, నేను నేర్చుకున్నా దట్ ద ట్రైనింగ్ ఆఫ్ ద స్పిరిట్ వాజ్ ఏ థింగ్. అది ఒక సబ్జెక్ట్ అన్నాడు. ట్రైనింగ్ ఆఫ్ ద స్పిరిట్, అంతరాత్మ గుండి మన గురించి మనం రియలైజేషన్ అవ్వడం అనేది ఇట్ వాజ్ ఏ థింగ్. అది ఒక సబ్జెక్ట్ అదా ఇన్ ఇట్ సెల్ఫ్. ఆర్పి ఎక్కడుందో చూడండి. సో ఆప్షన్ ఈ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బి ఈజ్ ద రాంగ్ వన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. ద వర్డ్ విక్టరీ జనరల్లీ రిమైండ్స్ us of wars and conquerors like Alexander and Napoleon. ఈ విక్టరీ జనరల్లీ మనకు గుర్తు చేస్తుంది ఏంటంట? రిమైండ్స్ us of wars, యుద్ధాలు, అండ్ కాన్కరర్స్ అంటే ఎవరు? ద పీపుల్ వన్ హూ కాన్కర్, జయించిన వాళ్ళని కాన్కరర్స్ అంటాం. యుద్ధం చేసి జయించిన వాళ్ళని, రాజ్యాలను జయించిన వాళ్ళని కాన్కరర్ అని అంటారు. రాజ్యాలను కాదు, దేనైనా సరే జయించవచ్చండి. ఓకే, కాన్కరర్స్ అంటాం. లైక్ ఎవరంట? అలెగ్జాండర్ అండ్ నెపోలియన్. విక్టరీ అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తాయి? రిమైండ్స్ us of wars, యుద్ధాలు గుర్తొస్తాయి. అండ్ కాన్కరర్స్ లైక్ అలెగ్జాండర్ అండ్ నెపోలియన్. ఈ అలెగ్జాండరు, నెపోలియన్, యుద్ధాలు, కాన్కరర్స్, ఇదంతా కూడా మనకి గుర్తొస్తుంది విక్టరీ అన్న వెంటనే కదండి. సో నౌ ఇప్పుడు మరి దాని నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఏట్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ కిల్డ్, వేల కొలది మంది చనిపోయారు అని అంటున్నాడు. అది మనకు అయ్యే ఛాన్స్ లేదు. బట్ ద విక్టరీ
అసోసియేటెడ్ విత్ ఏ వార్. అయితే ఈ విక్టరీ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ వార్తో సంబంధం కలిగి ఉన్నటువంటి ఈ విజయం అనేది ఎప్పుడు వస్తుందంట? కమ్స్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్ట్రక్షన్. విధ్వంసం జరిగిన తరువాతనే విక్టరీ అనేది వస్తుంది. సాధారణంగా విక్టరీ అనేది మనకి రాదు అంటున్నాడు. ఇన్ దిస్ కేటగిరీ, ఈ కేటగిరీలో దీనికి ఏ కేటగిరీ మనకు తెలియట్లేదు అక్కడ. హవెవర్, ఏది ఏమైనప్పటికీ అని అర్థం. హవెవర్తో సెకండ్ సెంటెన్స్ ఎప్పుడు మనకి స్టార్ట్ అవ్వదు. సో కాబట్టి మనకి పాసిబుల్ ఇక్కడ చనిపోయారు అన్నాడు, ఇది అవ్వదు. సో ఇన్ దిస్ కేటగిరీ, ఏ కేటగిరీ మనకి తెలియట్లేదు. హవెవర్, ఏది ఏమైనప్పటికీ అంటున్నాడు. అంటే దాని ముందు ఎక్స్ప్లెనేషన్ కానీ ఉండాలి, అది లేదు. సో మనకి దేంతో స్టార్ట్ అవ్వాలి? సెంటెన్స్ అనేది క్యూతో స్టార్ట్ అవ్వాలి. క్యూతో ఎక్కడుందో చూడండి, ఇది పి, ఇది ఎస్, ఇది ఆర్. సో ఆప్షన్ ఈజ్ క్యూ. ఒకసారి ఆ టెక్నిక్ ఒకసారి చూసుకోండి, వెరిఫికేషన్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్. Europeans are not used to the serpentine cues we encounter in the Indian subcontinent. Europeans are not used to, are not used అంటే they are not at present habituated to, ఈ Europeans are not habituated to serpentine. serpentine అంటే స్నేక్ అని అర్థం, క్యూ అంటే లైన్స్. we encounter in the Indian subcontinent. ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనం ఎక్కువగా వి ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ చేయడం కాదండి, వి సీ, వి ఫైండ్, మనం చూస్తూ ఉంటాం. ఏంటంట? యూరోపియన్స్ ఆర్ నాట్ యూజ్డ్ టు ద సర్పెంటైన్ క్యూస్. ఈ యూరోపియన్స్కి అంత అలవాటు అనేది లేదు. ఏంటంట? టు ద సర్పెంటైన్స్ క్యూస్ అంటే ఈ ప్రజలందరూ కూడా ఒక పండగ సందర్భంలో ఏం చేస్తారంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఒక పాములాగా తయారయ్యి ఒక లైన్, ఒక క్రమ పద్ధతిలో పాము వలె వెళ్తారు. ఈ సెలబ్రేషన్స్ ఏమైనా చేసేటప్పుడు, ఫెస్టివ్ ఒకేషన్ చేసేటప్పుడు వాళ్ళనమాట అట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడ? యూరోపియన్ కంట్రీస్లో. వాళ్ళకి అలవాటు లేదు, ఇంకా అలవాటు అవ్వలేదు అని అంటున్నాడు. ఓకేనా? స్నేక్ క్యూస్ అంటాం. రైట్, మరి దాన్ని ఏమవుతుంది? నెక్స్ట్ చూడండి. వీ లైన్ అప్ ఈవెన్ ఫర్ అవర్ ఫిల్దీ పబ్లిక్ టాయిలెట్స్. పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర కూడా ఫిల్దీ అంటే డర్టీ అని అర్థం. చెత్తగా ఉండేటటువంటి, డర్టీగా ఉండేటువంటి పబ్లిక్ టాయిలెట్స్ లోపలికి మనం వెళ్ళడం, అక్కడ కూడా మనం లైన్లో ఉంటాం. అండ్ టు పే ద ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసేటప్పుడు కూడా లైన్లో ఉంటాం. వి వెయిట్ ఎటర్నల్లీ అంటే ఫర్ ఎ లాంగ్ టైం అని అర్థం. చాలా లాంగ్ టైం వెయిట్ చేస్తాం. ఎక్కడ? అట్ రైల్వే క్రాసింగ్స్, రేషన్ షాప్స్, బ్యాంక్ కౌంటర్స్లో, రేషన్ షాప్స్లో, రైల్వే క్రాసింగ్ దగ్గర చాలా గంటల తరబడి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. పర్టికులర్లీ సో ఇన్ యూరోప్ వేర్ ఇట్ ఈస్ క్లైమ్డ్ దట్ గాడ్ ఈజ్ డెడ్ అండ్ రిలిజియన్ డిఫంట్ అంటే డెడ్ అని అర్థం అండి. విచ్ ఇస్ నాట్ ఫంక్షనింగ్ అని అర్థం, విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టెడ్ అని అర్థం. ఓకేనా? హన్స్ ద ఫ్యాక్ట్ దట్ మిలియన్స్ అండ్ మోస్ట్లీ ద యూత్ మేడ్. చూడండి, అంటే మనకి ఇది అవ్వదు, క్యూతో అవ్వదు, ఆర్తో కూడా అయ్యే ఛాన్సెస్ మనకి లేవు. చూడండి, యూరోపియన్స్ ఆర్ నాట్ యూజ్డ్ టు ద సర్పెంటైన్ క్యూస్. వాళ్ళు అలవాటు పడలేదు. హన్స్, అందువల్ల అంటే ఎస్తో మనకి సెంటెన్సెస్ స్టార్ట్ అవ్వాలి కదండి. హన్స్ ద ఫ్యాక్ట్ దట్ మిలియన్స్ అండ్ మోస్ట్లీ ద యూత్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎస్పెషలీ యూత్ ఏం చేస్తున్నారంట? మేడ్ ఇట్ టు ద ఫ్యూనరల్ ఆఫ్ పోప్ జాన్ పాల్ II. ఈ పోప్ జాన్ పాల్ II చనిపోయినప్పుడు ఫ్యూనరల్ సెరమనీ అటెండ్. ఫ్యూనరల్ అంటే ద లాస్ట్ జర్నీ ఆఫ్ ద డెడ్ బాడీ ఈజ్ కాల్డ్ ఫ్యూనరల్ సెరమనీ అంటాం. ఈ పోప్ జాన్ పాల్ II ఇతను చనిపోయినప్పుడు ఏం చేశారంట? యూత్, కొన్ని మిలియన్స్ నంబర్ ఆఫ్ యూత్, మోస్ట్లీ యూత్ ఏం చేశారంట? బ్రేవింగ్ లాంగ్ జర్నీస్ అండ్ క్యూయింగ్ ఫర్ అవర్స్. వీళ్ళందరూ యూత్ కొన్ని గంటల పాటు అండ్ ఆన్ ఎండ్ ఈజ్ ట్రూలీ రిమార్కబుల్. కొన్ని గంటల పాటు ఈ పాములు అన్నమాట నించొని ఆయనకి దే ట్రై టు పే దేర్ ట్రిబ్యూట్
టు ద లెజెండరీ పర్సన్ ఎవరు, పోప్ జాన్ పాల్ II. వాళ్ళు నించున్నారంట అట్లా పాము ఆకారంలో చాలామంది నించొని ఆయనకి ట్రిబ్యూట్ పే చేశారు. అంటే మనకి ఎస్తో స్టార్ట్ అవ్వాలి. ఎస్తో అంటే ఏ ఉంది అండ్ సి ఉంది, డి అవ్వదు, బి అవ్వదు. మరి ఇప్పుడు ఏంటి, హన్స్ ద ఫ్యాక్ట్ దట్ మిలియన్స్ అండ్ మోస్ట్లీ ద యూత్ మేడ్ ఇట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ పర్టిక్యులర్లీ ఇది అవుతుందా చూడండి ఒకసారి. పర్టిక్యులర్లీ సో ఇన్ యూరప్ వేర్ ఇట్ ఈస్ క్లైమ్డ్ దట్ గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చనిపోయాడు, రిలీజియన్ డిఫంక్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ అని ఎక్కడైతే ఇలా అనుకుంటుంటారో అట్లాంటి సందర్భాల్లో ఎలా చేస్తుంటారంటే ఎస్ఆర్. చూడండి ఎస్ఆర్ ఎక్కడ ఉంది, ఎస్ఆర్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ ఈజ్ ది రాంగ్ వన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వెరిఫికేషన్ టెక్నిక్ ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఇండియా ఈజ్ హాట్ రైట్ నౌ, భారతదేశం అనేది హాట్గా ఉంటే, ఇఫ్ ఇండియా ఈజ్ హాట్ రైట్ నౌ ఒకవేళ ఉంటే, ఇట్స్ థ్యాంక్స్ టు ఏ హోస్ట్ ఆఫ్ ర్యాండమ్ డెవలప్మెంట్స్. మనం థ్యాంక్స్ చెప్పుకోవాలంట దేనికంట, టు ద ర్యాండమ్ డెవలప్మెంట్స్. ఇఫ్ ఇండియా ఈజ్ హాట్ రైట్ నౌ, భారతదేశం అనేది వేడిగా ఉంటే, ఇట్స్ థ్యాంక్స్ టు ఏ హోస్ట్ ఆఫ్ ర్యాండమ్ డెవలప్మెంట్స్. మనం అంటే అక్కడ అర్థం ఏమిటి, ఇండియా ఈజ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. ఈరోజు భారతదేశం అనేది డెవలప్డ్ కంట్రీస్ లిస్ట్లో ఉంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేనికి, టు ద ర్యాండమ్ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్స్ మనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటున్నాడు. ఓకేనా, మరి కనెక్టింగ్ చూద్దామా. ఎస్, నేచర్ హెల్ప్డ్ టు, ప్రకృతి కూడా సహాయం చేసింది అంటున్నాడు. సో దానికి దీనికి లింక్ లేదు. ఆర్గ్యుబుల్లీ ఇట్ ఆల్ బిగాన్, చూసారా వెంటనే దొరికేసింది మనకి ఇక్కడ. సో దేని గురించి మాట్లాడుతున్నాం, వీఆర్ టాకింగ్ అబౌట్ ద ర్యాండమ్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆ డెవలప్మెంట్ అంటే ఎప్పుడు బిగిన్ అయిందంట, ఇట్ ఆల్ బిగాన్ విత్ ది ఐటీ బూమ్. ఐటీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎప్పుడైతే బూమ్ అయిందో, డెవలప్ అయిందో, అప్పుడు మనకి భారతదేశం అనేది రాను మనకి అభివృద్ధి చెందింది అని అంటున్నాడు. ఇట్ ఆల్ బిగాన్, వాట్ బిగాన్, ద డెవలప్మెంట్ ఈజ్ బిగాన్. అంటే మనకి క్యూతో ఉండేది రైట్ ఆన్సర్ అవ్వాలి. అంటే బి అవ్వదు, డి అవ్వదు. ఎస్ చూద్దాం ఒకసారి. ఇట్ ఆల్ బిగాన్ విత్ ఐటీ బూమ్ విత్ కపుల్డ్ విత్ అన్సీజింగ్ టైడ్ ఆఫ్ అవుట్సోర్సింగ్ మేడ్ ఇండియా ఏ గ్లోబల్ బజ్, ఏ గ్లోబల్ కంట్రీగా తయారైంది. ఎప్పుడు, విత్ ఐటీ బూమ్గా తయారైంది. అండ్ ఎస్ దట్ చూడండి, అండ్ ద సేయింగ్ గోస్, దీనికి దానికి కనెక్షన్ అవ్వడం లేదు, దట్ ఈస్ నాట్ మ్యాండేటరీ పెయిర్. మరి నెక్స్ట్ వన్ చూడండి, నేచర్ హెల్ప్, ఇది నేచర్ కూడా హెల్ప్ చేసిందా, ఇంక దానికి కనెక్షన్ అవ్వడం లేదు. మరి ఇంకేం కనెక్షన్ ఉంది ఇంకా, వాట్ ఈజ్ లెఫ్ట్ నౌ, ఎస్ ఈజ్ లెఫ్ట్. దట్ పుట్, ఎస్ ఈ ఐటీ ఎప్పుడైతే డెవలప్ అయిందో దట్ పుట్ ఇన్ ది గ్లోబల్ కాన్షియస్నెస్ అండ్ లెట్ టు ఏ సర్జ్ ఇన్ ది బిజినెస్ ట్రావెల్స్. ఈ బిజినెస్ ట్రావెల్స్లో కూడా ఒక మూమెంట్ వచ్చింది. ఈ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీకి వెళ్ళారు, ఆ కంట్రీ వాళ్ళు ఏ కంట్రీకి వచ్చారు, ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి. దానివల్ల ఐటీ అనేది అనేక రంగాల్లో ఈ పారిశ్రామిక విప్లవం వచ్చింది అని అంటున్నాడు. ఓకేనా, సో కాబట్టి ఈ క్యూ అండ్ ఎస్, క్యూ అండ్ ఎస్ ఎక్కడ ఉంది చూడండి, ఎస్ క్యూ అండ్ ఎస్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్ మై డియర్ ఫ్రెండ్స్. తెలంగాణ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ స్టేట్ నెంబర్ 1 అత్యుత్తమమైన ఫ్యాకల్టీ చే బోధన, ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సెక్రటేరియట్ ఎబిలిటీస్ కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 తెలుగు మీడియం, పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 2 బుక్స్ ఉచితంగా పంపబడును.
తెలంగాణ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాగీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాగీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీస్, అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ మాత్రమే. డిజిటల్ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ, వాటర్ శానిటేషన్, హార్టికల్చర్, సర్వేయర్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ వార్డు సచివాలయాలు 2023 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, పశుసంవర్ధక శాఖ సహాయకుడు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు 2023 పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్, తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే.